హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనుష ఛానల్. నేను మీ అనుషాని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే నేను మీకు టేస్టీగా మెత్తళ్ళు గోంగూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సమ్మర్ కదా, ఇలాంటి చాలా బాగుంటాయి కర్రీస్. ఫస్ట్ నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను మెత్తళ్ళు. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, ఒక ఆనియను. దీంట్లో నేను కల్లుప్పు, పసుపు, కారం పచ్చిమిరపకాయలు ఉంటుందేమో చూసి వేసుకోండి మీరైతే. నేనైతే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే నేను పాలకూర గోంగూర వేసి చేశానన్నమాట. ఈ మెత్తళ్ళు గోంగూర అసలుకి ఎంత బాగుందంటే నేనైతే చెప్పలేను. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక గ్లాస్ అంతా వాటర్ తీసుకోండి. నేనైతే అక్కడ ఉన్న దాంతో హాఫే తీసుకున్నాను. చక్కగా ఫస్ట్ కొంచెం వాటర్ పోసి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని బాయిల్ చేశానమాట. ఇది మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు మనం పాలకూర, గోంగూర, కరివేపాకు కలిపి పెట్టేసుకోవచ్చు. చూడండి, దాంట్లో పాలకూర ఉంది, గోంగూర ఉంది. అక్కడక్కడ పింక్ తోటకూర కూడా ఉంది, కానీ చాలా బాగుంటుంది. తోటకూర పాలకూర వేసారనుకోవద్దు, చక్కగా ఉడికిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మెత్తళ్ళు గోంగూర సమ్మర్లో నేనైతే చక్కగా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా బాగుంది. చక్కగా మూత పెట్టి మంచిగా ఉడికించుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. ఇప్పుడైతే చక్కగా ఆకుకూర మంచిగా ఉడికిపోయింది. నేనైతే లెమన్ రైస్లో ఈ మెత్తళ్ళు గోంగూర తింటున్నాను అనమాట. ఒక్కసారి వైట్ రైస్లో కానీ లెమన్ రైస్లో ట్రై చేయండి. టేస్టీగా వేడి లెమన్ రైస్ మెత్తళ్ళు గోంగూర అసలు తింటుంటే ఎంత బాగుందంటే నేనైతే చెప్పకుండానే ఎక్కువ తినేసానండి నిజంగా. ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో. బెంగళూరు నుంచి మా ఆడపడిచి వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. టేస్టీగా ఈరోజైతే నేను ఇచ్చేసాను అనమాట. ఒకసారి మీరు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈరోజు మన వీడియో అయితే ఇదే. బాయ్.